ఇప్పుడైతే ఆకాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మనమైతే ఆకాకరకాయ అంటాం ఇక్కడ. కొంచెం మంది అయితే బొండ కాకరకాయ అంటారంట. ఈ కర్రీ చాలా టేస్టీగా కమ్మగా చేసుకోవచ్చమాట. దీనికోసం అయితే 1 కప్పు నువ్వులు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు, 1 గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే బాగా మగ్గుతాయండి. మనమైతే ఈ కర్రీలో నువ్వుల పొడి అయితే వేస్తున్నాం. కొంచెం మంది అయితే మసాలా కూడా వేసుకొని వండుకుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుందన్నమాట. ఈ మగ్గిపోయినాయండి. మగ్గిపోయాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే మగ్గిపోతాయండి. బాగా ఉడికిపోతుంది అన్నమాట ముక్క. అప్పుడు నువ్వుల పొడి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.